సప్త శనివార వ్రత కథలో ఓం గం గణపతియే నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరుని అవతార ఘట్టము కుమ్మరి భీము కథ. సౌనికాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టము. కలియుగము మొదలైనది. కలిదోష నివారణ కోసము మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం చెయ్యాలని సంకల్పించుకున్నారు. అయితే ఆ యజ్ఞ ఫలితాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనము కలుగుతుంది అని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకున్నారు. వారిలో భృగు మహర్షి ఆ యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్లలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అని అన్నారు. భృగు మహర్షి మహాతపస్శాలి. మునులంతా భృగు మహర్షి మాటకు ఆమోదించారు. భృగు మహర్షి ముందుగా సత్యలోకానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు భృగు మహర్షి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నారు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపస్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని బ్రహ్మదేవుని భృగు మహర్షి శపించాడు. తరువాత భృగు మహర్షి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యము చేస్తూ భృగువు రాకని గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకరా, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్శాలిని అతిథిని అయిన నన్ను గమనించక నిర్లక్ష్యము చేశావు కనుక నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధనలు జరగకుండునుగాక అని భృగు మహర్షి పరమేశ్వరుడిని కూడా శపించాడు. తరువాత భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నారు. మునిరాకను గమనించలేదు. భృగువు వెళ్లి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠము పరమపావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి, నా నిర్లక్ష్యాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తారు విష్ణువు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి భృగు మహర్షి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చటానికి అవతరించాలి అని భృగు మహర్షి విష్ణువును ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో, త్రిమూర్తులలోనూ పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే, అతడే ఈ యజ్ఞ ఫలానికి అర్హుడు అని భృగువు మునులందరికీ తేల్చి చెప్పినారు. మునులందరూ సత్రయాగాన్ని చేసి ఆ ఫలితాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే ధారపోసినారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసము. ఆ నివాసాన్ని ఒక ముని కాలుతో తన్నినారు. అందుకు శ్రీహరి కోపించక ఆ మునిని సత్కరించి మర్యాదలు చేసినారు. భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీదేవి. లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది. లక్ష్మీదేవిని వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు మహావిష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగములో అధర్మము పెరిగినది. పాపభారము మోయలేకపోతున్నాను స్వామి, నువ్వు భూలోకములో అవతరించి నన్ను కాపాడు అని కోరుకున్నది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీదేవి కోసము వెతకటము ప్రారంభించారు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నారు. అప్పటిలో శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు. ఆకాశరాజు సంతానము లేక పుత్రకామేష్టి యాగం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలిందట. ఆ పెట్టెని తెరచి చూడగా మహాలక్ష్మి కలలతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయసు వచ్చి పద్మావతీదేవి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి శ్రీనివాసుడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు అయిన తొండమానుడు రాజైనాడు.
శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అను నామంతో తిరుమల శిఖరాలపైన కలియుగాంతము వరకు నివసించాలని నిశ్చయించుకొని శాలిగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవిలతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీవెంకటేశ్వరునికి ఆలయాన్ని నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షము వంటివాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ శ్రీవెంకట శిఖరాలపైన నిలిచి ఉన్నాడు అని సూతుడు సౌనికాదిమునులకు చెప్పగా, సౌనికాదిమునులంతా సూతుడు చెప్పిన కథను విని వెంకటాచలంపైన వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహము పొందిన వారెవ్వరైనా ఉంటే వారి కథని వినిపించండి అని సూతుని కోరుకున్నారు. సూత మహర్షి శ్రీవెంకటేశుని భక్తుడు అయిన కొమ్మరి భీము వృత్తాంతాన్ని సౌనికాదిమునులకు తెలియజేశారు. కొమ్మరి భీము కథ. తిరుపతి మహాక్షేత్రంనకు దగ్గరలో ఒక పల్లెలో భీముడు అనే కొమ్మరివాడకుడు ఉండేవాడు. ఆ భీముడు కడు పేదవాడు. కుండలను తయారు చేసి వానిని అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. తనకు శ్రీనివాసుని పైన భక్తి ఎక్కువగా ఉండేది. చిరకాలము శ్రీనివాసుని పూజించవలను అని భీమునకు ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి అట్టి అవకాశము తనకు ఉండేది కాదు. అందువలన తాను కొండలను తయారు చేయే ప్రదేశంన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొనెను. సారెపైన కొండలను తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా తయారు చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుకొని నిత్యము నమస్కరించుకుంటూ ఉండేవాడు. అది వానికి నిత్యకృత్యమైనది. ఆ ప్రాంతానికి పరిపాలించు రాజు తొండమానుడు. తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు మిక్కిలి భక్తి కలవాడు. అతను ప్రతిదినము వెంకటాచలంనకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించుడివాడు. కొంతకాలానికి రాజుకు అహంకారము మొదలైంది. అయితే ఆ తరువాత రోజు రాజు పూజ చేయటానికి స్వామివారి వద్దకు వెళ్ళగా రాజునకు తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవి. కారణము రాజునకు అర్థం కాలేదు. అర్చకులు గాని తాను ఉంచిన బంగారు పుష్పాలను అపహరించి ఆ స్థానములో మట్టిపూలు ఉంచుచున్నారేమో అని అనుమానం కలిగెను రాజుకు. తన భటులను అక్కడ కాపలాగా ఉంచెను. రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించుచున్నను బంగారు పుష్పముల స్థానంన మట్టి పుష్పములే స్వామివారి వద్ద ఉండేవి. మహారాజునకు మానసిక వ్యధ పెరిగిపోయింది. చింతాపీడితుడై ఉన్న రాజునకు శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి రాజుతో, రాజా, సమీప గ్రామమున భీముడు అనే కొమ్మరివాడకుడు కలడు. అతడు కొండలను తయారు చేయుచున్నను నా స్మరణమును ధ్యానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడు ఉంచిన మట్టి పుష్పములు ఇచ్చట నా సన్నిధానం యందు చేరుచున్నవి. నీవు ఉంచినట్టి బంగారు పుష్పములు అతడు భక్తితో ఉంచిన పూల ముందు నిలువలేక అదృశ్యమగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించుకుము అంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి రాజుకు వాదార్చెను. తనను మించిన భక్తుడు ఒకడున్నాడని స్వామివారి చెప్పిన మాటల్ని పరిశీలించటానికి వెంకటాచలంనకు సమీపంలో ఉన్న పల్లెలలో భటులతో కలిసి తిరగసాగెను. ఒక రోజున రాజు ఒక పల్లెలో సారెపైన కుండను ఉంచి త్రిపుచు చేతికి అంటిన మట్టిని పుష్పంగా తయారు చేసి ఆ పుష్పాన్ని సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పించుకుంటున్న భీమును చూసి రాజు ఆశ్చర్యపడెను. భీముని దగ్గరికి వెళ్లి, ఓయి, నీవు స్వామిని మట్టిపూలతో పూజించటం ఎలా? నీకు పూజకు పుష్పములే దొరకటం లేదా అని రాజు భీముని అడిగెను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వాళ్ళు వచ్చుటయే మా ఇల్లు పరమపావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని పూజించుట ఎట్లో తెలియనివాడను. అతి దరిద్రుడను. కొండలను చేయనిదే నా కుటుంబమునకు గడవదు. కావున నేను ఉదయము నుంచి సాయంకాలము వరకు కొండలను తయారు చేయక తప్పదు. అందుకని చేతికి అంటిన మట్టిని పుష్పంగా తయారు చేసి ఆ పుష్పాన్ని నిత్యము స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటాను అని భీముడు రాజునకు వివరించెను. కుమ్మరివాణి మాటలను విన్న రాజు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. కుమ్మరివాణి భక్తికి మెచ్చి తనను నమస్కరించి రాజు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంతో వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి, ఇక నుంచి నా ఉదయం ప్రసాదము మట్టి పాత్రలో నివేదింపవలయను అని తొండమాను చక్రవర్తికి కలలో కనిపించి చెప్పెనట. అందువలన ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో
ఈ ఆచారంను పాటించుచు ఓడు అనే పేరుతో ప్రసాదంను తయారు చేసి మట్టి కుండలతో నివేదన చేయుచు తిరుమలలో ఆరాధించుచూ ఉన్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగువానిని జరిపించుచు మరుజన్మలో విష్ణులోకానికి చేరుకున్నాడు. ఇది కుమ్మరి భీము కథ. అలిమేలుమంగ పద్మావతి సమేతస్య శ్రీ వెంకటేశ్వరాయ నమః.